నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. నేను ఈరోజు మన 'కల్కి' ట్రైలర్ చూశాను. ఇట్ ఈస్ మైండ్ బాగ్లింగ్. ఐయామ్ వెయిటింగ్ టు సీ ద మూవీ. దీనిలో కథ ఆల్మోస్ట్ మీరందరూ గెస్ చేసేదే ఒక డిస్టోపియన్ వరల్డ్. అంటే దీనావస్థలో ఉన్న ఒక ప్రపంచం. దానిలో మన హీరో బౌంటీ హంటర్. డబ్బుల కోసం ఏదైనా పని చేసేవాడు. అశ్వత్థామ మనందరికీ పరిచయం ఉన్న క్యారెక్టర్. ఈజ్ వెయిటింగ్ ఫర్ కల్కి అండ్ హీ వాంట్ టు హెల్ప్ కల్కి. మన దీపిక పడుకోనికి ఒక పిల్లోడు పుడతాడు. ఆ పిల్లోడే ప్రభాస్ అవుతాడేమో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మన జవాన్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వచ్చు. దీపిక పడుకోని పిల్లోడు షారుఖ్ ఖాన్. దెన్ చివర్లో కమల్ హాసన్ వస్తాడు. మరో ప్రపంచం అంటే చెడ్డ మరో ప్రపంచమా, మంచి మరో ప్రపంచమా మనకు తెలియదు. మన కమల్ హాసన్ హీరోనా విలనా అనేది, విలన్ అని అందరూ అంటున్నారు, కానీ ఆ డైలాగ్ చూస్తుంటే మరో ప్రపంచం అనేది బహుశా హీఈస్ వాంటింగ్ అస్ టు యాంటిసిపేట్ ఎ గుడ్ వరల్డ్. సో అందుకని అది కమల్ హాసన్ క్యారెక్టర్ గుడ్ అవ్వచ్చు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు visuals are mind-boggling, on par with any of the high-budgeted Hollywood movies. Kudos to Nag Ashwin. దీనిలో ఇన్ని విజువల్స్ ఇవన్నీ ఉన్నా, హౌ హీ మోల్డెడ్ ద వరల్డ్, ద డిస్టోపియన్ వరల్డ్, అండ్ హౌ హీ కనెక్ట్స్ పీపుల్ టు దట్ వరల్డ్, అండ్ హౌ అవర్ మన హీరో ఈ ప్రజల్ని ఈ ప్రాబ్లమ్స్ నుంచి ముందుకు ఎట్లా తీసుకువెళ్తాడు అనేది ఎంత హృదయంగా చిత్రీకరించి ఉంటాడో అంత హిట్ అవుతుంది సినిమా. ఎగ్జాంపుల్ కేజీఎఫ్. మనకి తెలియని వరల్డ్, బట్ స్టిల్ వీఆర్ ఆల్వేస్ విత్ హీరో. నాగేశ్వన్ గురించి తెలిసిన వాళ్ళు కించిత్ కూడా డౌట్ పడరు, ఎందుకంటే మహానటి బయోపిక్ అది ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది. ఐఎమ్ యాంటిసిపేటింగ్ దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా అలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ హ్యాస్ మెనీ లేయర్స్ ఇన్ ఇట్. హీ ప్రాబబుల్లీ హ్యాడ్, అతనికి ఒక లైఫ్ టైం అవకాశము. హీ డిడ్ ఇట్ వెరీ 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 వెల్. ఈ ట్రైలర్లో మనకు తెలిసిన దానికన్నా దాచేసిందే ఎక్కువ. సో దట్ ఈస్ వాట్ ద ట్రైలర్ ఆఫ్ కోర్స్ ఈజ్. హోప్ దిస్ మూవీ షుడ్ బి హిట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిట్. కాకపోతే బహుశా అదర్ కంట్రీస్లో ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో నాకైతే తెలుసుకోవాలని ఉంది. ఎవరైనా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, ఎందుకంటే ఈ మూవీ ఈజ్ వర్త్ ప్రమోటింగ్ ఇన్ మోస్ట్ లాంగ్వేజెస్ because of Vaijayanti, because of Nag Ashwin and his production values. And in the trailer is too good, man. తెలుగు డైలాగ్స్ ఎందుకో కొద్దిగా హిందీ వాళ్ళు తీసి తెలుగులోకి డబ్ చేసినట్టుగా ఉంది. బట్ నేను హిందీ కూడా చూశాను. హిందీ ట్రైలర్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్ యాజ్ ఫార్ ఎస్ ద డైలాగ్స్ ఆర్ కన్సర్న్. అది మరి ఎందుకు కావాలని చేశారో లేదో మనకు తెలియదు. అదొకసారి చెక్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇంక చెక్ చేసుకునేది ఏముండదు. 27 days అని, అదర్ 20 daysలో మూవీ అంటే కష్టం. సో బహుశా నా అనుమానం నాగశ్విని కాబట్టి ఈ మాత్రం చూసుకోలేడా అనుకోవడానికి లేకుండా అది కావాలనే చేసి ఉంటాడు అనిపిస్తుంది. ప్రభాస్కి, నాగశ్వినికి, అశ్విని దత్కి అందరికీ శుభాకాంక్షలు. ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. దే డిడ్ రియలీ వర్క్డ్ హార్డ్. ప్రభాస్ ఉంటే చాలు, ప్రమోషన్స్ అవసరం లేదు. సలార్ చెప్పింది మనకి, ప్రమోషన్స్ ఉండి ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటే మూవీ, విచ్ ద మూవీ షోస్ దట్ ఇట్ ఈస్. సలార్ కొద్దిగా రాగా ఉంది. దీనిలో
దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టుంది. బ్రహ్మానందం గారు కూడా ఉన్నాడు. సో ది బౌంటీ హంటింగ్ మస్ట్ బి హిలేరియస్ అండ్ ఫన్నీ. కిడ్స్కి అప్పీల్ అయ్యే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో లెట్స్ సీ how this is going to fare, and definitely it should fare very, very, very well. Thank you so much. Bye.